ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శుక్రుడు కనుక అస్తంగత్వం చెందినట్టయితే ఎటువంటి ఫలితాలిస్తాడు అనేది తెలుసుకుందాము. శుక్రుడు రవికి దగ్గరగా ఉన్నట్టయితే అస్తంగత్వానికి గురవుతాడు. ఈ విధంగా అస్తంగత్వం చెందినటువంటి శుక్రుడు ఎటువంటి ఫలితాలను ఇస్తాడు? శుభ ఫలితాలు కావచ్చు, నెగెటివ్ రిజల్ట్స్ కావచ్చు, ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తాడు అని అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యము. ఎందుకంటే శుక్ర మహాదశ 20 సంవత్సరాలు ఉంటుంది. ఒకవేళ శుక్రుడు కనుక అస్తంగత్వం చెంది నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే కొంతవరకు రెమెడీస్ చేసుకుని ఆ నెగిటివిటీని తగ్గించుకోవడం అనేది మంచిది. కాబట్టి శుక్రుడు యొక్క అస్తంగత్వ ఫలితాలని కొంత అనలైజ్ చేయడం అనేది ముఖ్యము. రవికి దూరంగా 10 డిగ్రీలో కనుక ఉన్నట్టయితే వెనుక కావచ్చు, ముందు కావచ్చు, డైరెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు అస్తంగత్వానికి లోనవుతాడు. అదే శుక్రుడు వక్రించి ఉన్నప్పుడు రవికి రెండు వైపులా 8 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు అస్తంగత్వానికి గురవుతాడు. ఈ విధంగా రవికి దగ్గరగా ఎప్పుడైతే అస్తంగత్వానికి లోనవుతాడో శుక్రుడు యొక్క నైసర్గిక స్వభావంలో కావచ్చు, ఆధిపత్య రీత్యా ఇచ్చేటువంటి ఫలితాల్లో కావచ్చు కొంత తేడా అనేది ఉంటుంది. దాని యొక్క ప్రభావం ఉంటుంది, అస్తంగత్వ ప్రభావము. అయితే శుక్రుడు శుభగ్రహము, భోగాల్ని, విలాసాల్ని ఇష్టపడేటువంటి గ్రహము, అలాగే రిలేషన్షిప్స్ని కోరుకునేటువంటి గ్రహము, బంధాలు, స్నేహము, బాంధవ్యము ఇవన్నీ ఇష్టపడేటువంటి గ్రహం శుక్రుడు. ఇటువంటి శుక్రుడు కనుక రవికి దగ్గరగా ఉండి అస్తంగత్వం చెందినప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అలాగే శుక్రుడు ముఖ్యంగా లవ్ అఫేర్స్ కావచ్చు, మ్యారిటల్ హ్యాపీనెస్కి ముఖ్యమైనటువంటి గ్రహము. కాబట్టి ఈ విషయాల్లో కూడా కొంతవరకు ప్రభావం అనేది ఉంటుంది శుక్రుడు రవికి దగ్గరగా ఉన్నప్పుడు. ఇక శుక్రుడు కనుక రవికి దగ్గరగా ఉండి కంబస్ట్ కనుక అయినట్టయితే ఇటువంటి వారికి జీవితంలో సుఖంగా ఉండాలి, భోగాలను అనుభవించాలి అనేటువంటి కోరిక ఉన్నప్పటికీ కూడా వారి యొక్క ప్రయత్నాలు ఎప్పుడూ కూడా అవరోధాలు వస్తూ ఉండడము, తాను అనుకున్నటువంటి స్థాయిలో వాటిని అనుభవించలేకపోవడము, అందులో అవరోధాలు రావడము, రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ రావడము, అది ఫ్రెండ్షిప్ కావచ్చు లేదా లవ్ అఫైర్ కావచ్చు, దేంట్లో అయినా సరే కొంతవరకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉండడము, ఇటువంటి ఒక ధోరణి అనేది ఉంటుంది. అలాగే మ్యారీడ్ లైఫ్లో కూడా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. డైవర్స్ వరకు వెళ్ళేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. రవికి ఎప్పుడైతే శుక్రుడు దగ్గరగా ఉంటాడో డైవర్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మ్యారేజ్కి సంబంధించినటువంటి హౌసెస్లో కనుక ఇద్దరు ఉన్నట్టయితే, అందులోనూ శుక్రుడు అస్తంగత్వం అయినప్పుడు. ఇక ఈ అస్తంగత్వం చెందినటువంటి శుక్రుడు ఎప్పుడూ కూడా ఆ జాతకుడికి తన స్నేహితులతో కావచ్చు, ఎవరైనా సరే తనతో సంబంధం కలిగి ఉన్నటువంటి వ్యక్తుల విషయంలో ఏదో ఒక అపార్థాలు చోటు చేసుకుంటూ వారి మధ్యలో గ్యాప్ సృష్టించడము, ఈ విధంగా మానసికంగా ఎక్కువగా, ఎమోషనల్గా కూడా ఎక్కువగా డిస్టర్బెన్సెస్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. వీరందరికీ కూడా సెల్ఫ్లెస్ మోటివ్తో, అంటే నిస్వార్థంగా సేవ చేసినప్పటికీ కూడా, హెల్ప్ చేసినప్పటికీ కూడా దానికి తగినట్టుగా వీరికి స్పందన అనేది లభించకపోవచ్చు. కానీ వీరు ఎప్పుడు కూడా కష్టంలో ఉన్న వారికి సహాయం చేయాలి అనేటువంటి ఒక నేచర్, ఒక మంచి హ్యుమానిటేరియన్ వాల్యూస్ ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు. కానీ దానికి తగ్గట్టుగా వారికి ప్రతిస్పందన కూడా లభించడం కష్టమవుతూ ఉంటుంది. తమ ప్రయోజనాలు సిద్ధించే వరకు వారితో బాగుండడం, తర్వాత వారికి దూరంగా వెళ్ళిపోవడము, తన అవసరాల కోసం ఈ వ్యక్తిని వాడుకుంటారు తప్ప ఈ వ్యక్తి సమస్య ఉన్నప్పుడు వారికి హెల్ప్ చేసేటువంటి వ్యక్తులు దూరంగా ఉండడం, ఇటువంటి కొంత ఎమోషనల్గా కష్టాన్ని కలిగించేటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక రవి శుక్రులు కలిసి లగ్నం నుంచి 12 స్థానంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అని కనుక చూసినట్టయితే, లగ్నంలో కనుక రవి శుక్రులు ఉండి శుక్రుడు అస్తంగత్వం చెందినట్టయితే ఇందాక చెప్పినట్టుగా రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా మృదుమైనటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు. భోగాలు, విలాసాలు కావాలి అనేటువంటి బలమైనటువంటి కోరిక ఉంటుంది. కానీ దాన్ని సాధించే క్రమంలో ఎన్నో ఆటుపోట్లకి లోనవుతూ ఉంటారు. సెకండ్ హౌస్లో కనుక రవి శుక్రులు ఉన్నట్టయితే మ్యారిటల్ ప్రాబ్లమ్స్, డైవర్స్ వరకు వెళ్ళడము, చాలా సమస్యలు, కుటుంబ సమస్యలు ఇవన్నీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అడిక్షన్స్కి, వ్యసనాలకి డబ్బును ఖర్చు చేసి ధనాన్ని వృధాగా ఖర్చు చేయడము, దానివల్ల వారి బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా తక్కువగా ఉంటూ ఉండడము, ఇటువంటి ధోరణి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వారి యొక్క మాటల ద్వారానే వారు సమస్యను కొని తెచ్చుకుంటూ ఉంటారు. ముఖ్యంగా శుక్రుడు కనుక వక్రించి అస్తంగతం చెందినట్టయితే. ఇక థర్డ్ హౌస్లో కనుక రవి శుక్రుడు కలిసి ఉన్నట్టయితే బిజినెస్లో కూడా చాలా లాసెస్ రావడము, తనను మోసం చేసి బిజినెస్ పార్ట్నర్స్ లాభపడి తాను నష్టపోవడము,
తను ఎవరికైతే సహాయం చేస్తారో అటువంటి బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, స్నేహితుడు కావచ్చు, సమయానికి వీరికే కష్టం వచ్చినప్పుడు వీరికి సహాయం చేయలేని స్థితిలో ఉండడము, ఇటువంటి సంఘటన జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కళాత్మకమైనటువంటి రంగాల్లో రాణించడానికి బాగా హెల్ప్ చేస్తుంది. వీళ్ళు కూడా కొంత క్రియేటివ్ పర్సన్స్గా ఉంటారు, కళలను ఇష్టపడే వ్యక్తులుగా ఉంటారు, కళాకారులుగా ఉంటారు. ఈ విధంగా వారికి హెల్ప్ చేస్తుంది ఈ కాంబినేషను. 4th హౌస్లో కనుక రవి శుక్రులు కలిసి ఉన్నట్టయితే తల్లితో సత్సంబంధాలు ఉంటాయి. అయితే అస్తంగత్వం చెందినప్పుడు కొంతవరకు వారికి ఎడ్యుకేషన్లో కాస్త బ్రేక్స్ రావడము, వారు అనుకున్నంత స్థాయిలో చదవలేకపోవడము, అలాగే కంఫర్ట్స్కి మాత్రం లోటు లేకుండా ఉంటారు అస్తంగత్వం చెందినప్పటికీ కూడా శుక్రుడు 4th హౌస్లో. వారి మదర్తో అటాచ్మెంట్ బాగుంటుంది. వారి మదర్ వీరికి ఒక గైడ్ లాగా మారల్ సపోర్ట్ ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉంటారు. ఇక 5th హౌస్లో కనుక రవి శుక్రులు కలిసి ఉండి శుక్రుడు అస్తంగత్వం చెందినట్టయితే లవ్ ఫెయిల్యూర్స్, మల్టిపుల్ అఫైర్స్, ఈ లవ్ అఫైర్స్ వల్ల వీరికి ఎప్పుడు మనశ్శాంతి లేకపోవడము, ఇటువంటి సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడు ఎప్పుడైతే 5th హౌస్లో ఉంటాడో అస్తంగత్వం చెందినా కానీ మంత్రసాధనకి, మంత్రసిద్ధికి హెల్ప్ చేసేటువంటి ప్లేస్మెంట్గా చూడొచ్చు. ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్యం ఇటువంటి వాటిలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు. కొంతవరకు ప్రాక్టీస్ కూడా చేసేటువంటి ఒక స్థాయికి రాగలరు. అయితే సంతానం విషయంలో కొంతవరకు వీరికి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కలిగిన సంతానం యొక్క అభివృద్ధి వీరికి కొంతవరకు సమస్యలు కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రవి శుక్రుడు కలిసి 6th హౌస్లో ఉన్నప్పుడు అస్తంగత్వం చెందితే శుక్రుడు అనారోగ్య సమస్యలు, చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ఎక్కువగా ఆటంకాలు, దానివల్ల వారి యొక్క ఎదుగుదల అనేది కొంతవరకు స్లోగా ఉండడము, ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అడిక్షన్స్కి ఎక్కువగా లోనవుతుంటారు. వ్యసనాల వల్ల వారు డబ్బు ఖర్చు చేయడమే కాకుండా వారి జీవితంలో, వారి యొక్క కెరియర్లో ఎన్నో కష్టాలను కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. వైవాహిక జీవితం కూడా డిస్టర్బ్డ్గా ఉండేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఇక 7th హౌస్లో రవి శుక్రులు కలిసి శుక్రుడు అస్తంగత్వం కనుక చెందినట్టయితే డైవర్స్ వైపుకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. వారి యొక్క మ్యారీడ్ లైఫ్ ఎక్కువగా ఈగో ప్రాబ్లమ్స్ వలన ఇద్దరి మధ్య గ్యాప్ అనేది పెరుగుతుంది. చివరికి సెపరేషన్ వైపు అడుగులు వేసేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అయితే బిజినెస్లో రాణించడానికి మంచి కాంబినేషన్గా చెప్పచ్చు. అయితే పార్ట్నర్షిప్ బిజినెస్లో వీరికి నష్టాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఓన్ బిజినెస్ అయితేనే కొంతవరకు వీరికి సక్సెస్ఫుల్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 8th హౌస్లో కనుక రవి శుక్రులు ఉండి శుక్రుడు అస్తంగత్వం చెందినట్టయితే అనారోగ్య సమస్యలు, వ్యసనాలకు డబ్బు ఖర్చు పెట్టడము, లాటరీ, గ్యాంబ్లింగ్, స్పెక్యులేషన్, ట్రేడింగ్ ఇటువంటి వాటికి ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టి నష్టపోవడము, ఆస్తి కూడా కోర్టు చిక్కుల్లో ఉండడము, ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే విపరీత రాజం వంటి యోగాల్లో కనుక శుక్రుడు ఉన్నట్టయితే 8th హౌస్లో చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. ఆకస్మిక ధనలాభం, ఈ విధంగా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు శుక్రుడు రాజయోగ కాంబినేషన్లో కనుక ఉన్నట్టయితే. ఇక రవి శుక్రులు ఇద్దరు కలిసి 9th హౌస్లో ఉండి శుక్రుడు అస్తంగత్వం చెందినట్టయితే ధార్మికమైన వ్యక్తులుగా ఉంటారు. శాస్త్రాలు, పురాణాలు వీటి పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే కొంతవరకు వీరి యొక్క అభివృద్ధి అనేది కొంత స్లోగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ జీవితంలో చాలా ఉన్నత స్థానానికి చేరుకుంటారు అస్తంగత్వం చెందినప్పటికీ కూడా శుక్రుడు 9th హౌస్లో ఉండి. ఇక 10th హౌస్లో రవి శుక్రుడు ఉండి శుక్రుడు అస్తంగత్వం కనుక చెందినట్టయితే కెరియర్ గ్రోత్ అనేది స్లోగా ఉన్నప్పటికీ కూడా సక్సెస్ అనేది గ్యారంటీడ్గా ఉంటుంది. వారి యొక్క తండ్రి నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. ఒక్కొక్కసారి శుక్రుడు వక్రించడము లేదా రవికి చాలా దగ్గరగా ఉండడము అనేది కనుక ఉన్నట్టయితే తండ్రితో విభేదించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక 11th హౌస్లో రవి శుక్రులు కనుక ఉన్నట్టయితే లవ్ ఫెయిల్యూర్స్, మల్టిపుల్ అఫైర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే సమాజంలో ఉన్నత స్థానము, ఒక విఐపి స్టేటస్, సోషల్ స్టేటస్ బాగుంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. కానీ వారికి పర్సనల్ లైఫ్లో ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, అలాగే ఇందాక చెప్పినట్టుగా లవ్ ఫెయిల్యూర్స్, మ్యారేజ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉండేటువంటి కాంబినేషన్ ప్లేస్మెంట్గా చూడాలి 11th హౌస్లో. ఇక 12th హౌస్లో కనుక శుక్రుడు రవితో కలిసి అస్తంగత్వం కనుక చెందినట్టయితే ఇది కూడా వ్యసనాలను ఎక్కువగా ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. మ్యారేజ్లో కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వలన తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొనేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి శుక్రుడు యొక్క అస్తంగత్వ స్థితి వలన. ఈ విధంగా శుక్రుడు 12th హౌస్లో అస్తంగత్వం చెందితే వీరి యొక్క మ్యారీడ్ లైఫ్ ఎప్పుడు కూడా డిస్టర్బ్డ్గా ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ బాగున్నప్పటికీ కూడా వీరికి ఉన్నటువంటి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ వల్ల చాలా మనస్పర్ధలు వచ్చి డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా శుక్రుడు రవితో కలిసి అస్తంగత్వం చెందినప్పుడు పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్గానే మనం చూడాల్సి ఉంటుంది. అయితే
శుక్రుడు అస్తంగత్వం చెందినప్పుడు బలంగా కనుక ఉన్నట్టయితే, ఉదాహరణకి శుక్రుడు రవితో కలిసి మీనరాశిలో ఉన్నప్పుడు శుక్రుడు ఉచ్చరాశిలో ఉన్నట్టు, కాబట్టి అస్తంగత్వం చెందినప్పటికీ కూడా ఉచ్చస్థితిలో ఉండడం వలన శుభ ఫలితాలని ఎక్కువగా ఇస్తాడు. అదేవిధంగా రవి శుక్రులు ఇద్దరూ కలిసి కన్యలో కనుక ఉన్నట్టయితే, కన్య శుక్రుడికి నీచ స్థానం కాబట్టి అస్తంగత్వ దోషం అనేది మరింత ఎక్కువగా ఉంటుంది. అలాగే రవి శుక్రులు ఇద్దరూ కలిసి తులలో కనుక ఉన్నట్టయితే, అది తుల రవికి నీచ స్థానం కాబట్టి అస్తంగత్వ దోషం కొంతవరకు తగ్గుతుంది. అలాగే రవి శుక్రులు ఇద్దరూ కలిసి 7th హౌస్లో మేషంలో కనుక ఉన్నట్టయితే, అది రవికి ఉచ్చస్థానం కాబట్టి అస్తంగత్వ దోషం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే శుక్రుడు అస్తంగత్వం చెందినప్పుడు ప్రధానంగా 5th హౌస్, 7th హౌస్, అలాగే 12th హౌస్, 11th హౌస్ ఇందులో కనుక ఉన్నట్టయితే ఈ రొమాంటిక్ డిస్టర్బెన్సెస్, రొమాన్స్కి సంబంధించిన డిస్టర్బెన్సెస్, మ్యారిటల్ డిస్టర్బెన్సెస్, లవ్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. 3rd హౌస్లో రవి శుక్రులు కలయికుండా శుక్రుడు అస్తంగత్వం కనుక చెందినట్టయితే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, ఫ్రెండ్స్తో ప్రాబ్లమ్స్, రిలేషన్స్తో ప్రాబ్లమ్స్, ఆఫీస్లో కొలీగ్స్ ఇటువంటి వారి వలన కొంతవరకు ఎమోషనల్గా వారు డిస్టర్బెన్సెస్ని ఎదుర్కొంటూ ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా చాలా మంచి మనసు కలిగి ఇతరులకు సహాయం చేయాలి అనే స్నేహాన్ని కోరుకునేటువంటి వ్యక్తులుగా ఉండడము అనేది ఉన్నప్పటికీ కూడా అస్తంగత్వ దోషం వలన వారు ఇతరులకి హెల్ప్ చేసినప్పటికీ కూడా అదే స్థాయిలో వారికి రెస్పాన్స్ అనేది ఉండదు. ఎప్పుడు కూడా వీరే సెల్ఫ్లెస్గా, అంటే నిస్వార్థంగా ఇతరులకు సేవ చేస్తూ ఉండేటువంటి ఒక గుణం కలిగిన వ్యక్తులుగా ఉంటారు. చాలా మంచి వ్యక్తులుగా ఉంటారు 3rd హౌస్లో కనుక రవి శుక్రులు కలిసి ఉన్నట్టయితే. కానీ వారి యొక్క సహాయానికి ప్రతిగా మళ్ళీ సహాయం వారు పొందలేకపోతూ ఉంటారు. అయినా కానీ వారు పట్టించుకోకుండా ఎప్పుడూ కూడా స్నేహబంధానికి విలువ ఇచ్చేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఈ విధంగా రవితో కలిసి శుక్రుడు అస్తంగత్వం చేసినప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము శుక్రుడు లేదా రవి ఎంత బలంగా ఉన్నారు, శుక్రుడి పాజిటివిటీ ఎంత ఉంది, నెగిటివిటీ ఎంత ఉంది అనేది అనలైజ్ చేసి ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. ఒకవేళ శుక్రుడు కనుక అస్తంగత్వం చెంది నెగిటివ్గా ఎక్కువగా ఉన్నట్టయితే, శుక్రమహాదశ నడుస్తూ ఉన్నట్టయితే, శుక్రమహాదశలో శుక్రుడు యొక్క రెమెడీస్ చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఎందుకంటే చదువుకునే సమయంలో అస్తంగత్వం చెందినటువంటి శుక్రుడు దశ కనుక వచ్చినట్టయితే, అందులోనూ శుక్రుడు ఎడ్యుకేషన్కి సంబంధించిన స్థానాల్లో కనుక ఉన్నప్పుడు చిన్న పిల్లలు, అదే టీనేజ్లో క్రిటికల్ స్టేజ్లో ఉన్నటువంటి ఏజ్లో ఎడ్యుకేషన్లో చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాడు శుక్రుడు. చెడు స్నేహాలు, చదువు పట్ల నిర్లక్ష్యము, బాధ్యతారహితంగా ఉండడము, వీటి వల్ల వారి యొక్క చదువు, కెరియర్ అన్నీ కూడా ప్రభావితం అవుతూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా అటువంటి ఏజ్లో ఉన్నటువంటి పిల్లలకు కనుక శుక్రమహాదశ స్టార్ట్ అయ్యి శుక్రుడు అస్తంగత్వం చెందినట్టయితే కొంతవరకు పరిశీలన చేసి శుక్రుడికి రెమెడీస్ చేసుకుంటూ ఉండడం అనేది చెప్పదగినటువంటి సూచన. లేదంటే వారి యొక్క కెరీర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, చాలా తీవ్రంగా ప్రభావితం అయ్యేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా శుక్రుడు యొక్క అస్తంగత్వ స్థితి, దానివలన ఎటువంటి శుభ ఫలితాలు లేదా అశుభ ఫలితాలు కలుగుతాయి అనేది కొంతవరకు ఈ వీడియోలో నేను చెప్పాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.